వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది. వీడియో పూర్తిగా చూడండి. కీలక వార్త ఏమిటంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఎన్ఎస్ అలవెన్స్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 2023 జూలై నుంచి పెండింగ్లో ఉన్న డిఏను విడుదల చేయాలని సీఎం సంకల్పించారు. డిఏ ఎంత శాతం పెరిగింది? 3.64% డిఏ పెంపు. ఇది 2023 జూలై నుంచి వర్తిస్తుంది. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు కూడా చెల్లించనున్నారు. ప్రభుత్వంపై భారం ఎంత? ఈ డిఏ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై సుమారు 227 కోట్ల భారం పడనుంది. అయినా కూడా ఉద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరికి లాభం అంటే, ఈ డిఏ పెంపు వల్ల లబ్ధి పొందేది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరికీ ఈ డిఏ వర్తిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే, ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సమస్యలను నిర్లక్ష్యం చేయబోమని సీఎం స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇది ఎందుకు ముఖ్యమంటే, చాలా కాలంగా డిఏ పెండింగ్లో ఉంది. పెరిగిన ధరల కారణంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ డిఏ పెంపు కొంతైనా ఉపశమనం ఇస్తుంది. చివరగా ఇది ఉద్యోగులు, పెన్షనర్లకు సానుకూలమైన వార్త. ప్రభుత్వం నుంచి వచ్చిన మంచి సంకేతంగా చెప్పుకోవచ్చు. వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్స్ కోసం మా ఉద్యోగ నేస్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.